హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మా వీడియో వచ్చి గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నామండి. సో అందుకని మా జియాన్స్ ఫస్ట్ వచ్చి వాళ్ళ అమ్మమ్మకి గులాబ్ జామున్ ప్యాకెట్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ అయితే మేము 175 గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదండి. సో అది మొత్తం ఫస్ట్ కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాము. చిన్నప్పటి నుంచి దీపావళి వస్తే చాలండి మా ఇంట్లో ఖచ్చితంగా గులాబ్ జామ్ అనేది మేము చేసుకుంటాము. సో ఇప్పుడు మొత్తం ఆ ప్యాకెట్లో ఉన్న పొడినంతా తీసి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసామండి. సో హాఫ్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అయితే తీసుకోండి. ఆ తరువాత గ్లాసులో పావు కప్పు వరకు వాటర్ని తీసుకొని ఆ వాటర్ని కొంచెం కొంచెంగా ఆ పిండిలో పోసుకుంటూ కొంచెం కొంచెంగా ఆ పిండిని కలుపుకోవాలండి. సో ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు. వాటర్ ఎక్కువ పోసేస్తే మనము గులాబ్ జామున్ బాల్స్ని వేయించేటప్పుడు అవి ఆయిల్ ఎక్కువగా లాగేస్తాయి. సో అందుకని కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ అవి ముద్దగా అయ్యేంత వరకు వాటిని మెత్తగా కలుపుకోవాలండి. సో చూడండి, ఇప్పుడు మనం గులాబ్ పిండిని మెత్తగా కలిపేసుకున్నాము. సో వాటిని ఒక 5 నిమిషాల పాటు అలాగా కలుపుతూ ఉండండి. సో అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది పిండి అనేది. దాని తర్వాత సో ఇప్పుడు చూడండి, చూపిస్తున్న విధంగా అది ఎంత మెత్తగా తయారైందో. ఇప్పుడు ఆ పిండిని ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టండి. అది కొంచెం రెస్ట్లో ఉండనివ్వండి. ఆ తరువాత మనం ఇలాగ పిండిని మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. సో దట్ మనకి ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చేతికి నెయ్యి రాసుకొని ఆ తరువాత ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోండి. సో అలాగా చేతిని తిప్పాలి. సో అలా తిప్పితే మనకి ఎటువంటి క్రాక్స్ అనేవి రావు అండి. వేయించుకునేటప్పుడు అవి పగలకుండా ఉంటాయి అండి. సో ఇప్పుడు మనం ఆ పిండిని ఉపయోగించి అన్ని బాల్స్ని తయారు చేసేసామండి. సో వీటిని అన్నిటిని ముందుగా తయారు చేసి పెట్టుకుంటే మనకి వేయించేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నెయ్యి వేసుకోండి. సో నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. సో నేతిలో వేయించితేనే గులాబ్ జాము అనేది టేస్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు, కానీ నేతిలో వేయించితేనే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండి. సో అందుకని మేము ముందుగా నెయ్యిని తీసుకొని ఇప్పుడు ఆ కడాయిలోకి పొయ్యాలండి. సో మనకి కొంచెం నెయ్యి తీసుకోండి. ఎక్కువ నెయ్యి తీసుకొని మళ్ళీ అది వేస్ట్ అయిపోవడం ఎందుకు. సో అందుకని లిమిటెడ్ నెయ్యి అయితే తీసుకోండి. సో ఎందుకంటే అవి వేగంత ఉంటే సరిపోతుందండి. ఆ నెయ్యి కాగే లోపల మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి. సో అందుకోసం అని చెప్పి 1/2 కిలో వరకు షుగర్ తీసుకున్నాము. సో పొయ్యి వెలిగించుకొని ఆ పాత్ర పెట్టుకొని షుగర్ని కరగబెట్టుకోవాలండి. సో ముందుగా అందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే పొయ్యండి. సో దట్ ఆ షుగర్ అనేది ఆ వాటర్లో డిజాల్వ్ అయ్యేంత వరకు మనం గరిటెని తీసుకొని ఆ షుగర్ సిరప్ని కలిపెడుతూనే ఉండాలండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి ఆ చక్కెర మొత్తం కరగడానికి. సో ఇలా గరిటెని తీసుకొని ఆ షుగర్ని మొత్తం కలిపెడుతూనే ఉండండి. సో అది ఈజీగా కరిగిపోతుంది. అది కరిగిన తర్వాత కొంచెం సేపు దాన్ని ఉడకనియ్యండి. సో అది కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆ పాకాన్ని తీసుకొని చేతితో చూపిస్తున్న విధంగా ఒకసారి పాకం అనేది ఫామ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అది తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా లైన్ లాగా వస్తే చాలు. అలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ షుగర్ సిరప్ అనేది ఉడకనివ్వాలి అండి. సో అలాగా లైట్గా ఫామ్ అయిన తర్వాత ఆ షుగర్ సిరప్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. సో మీకు కావాలంటే ఇందులో యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఎందుకంటే నాకు యాలకుల పొడి నచ్చదు. సో అందుకని నేను అది దీనిలో వేయలేదు. చూడండి, మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనము గులాబ్ జాముల్ని ఫ్రై చేద్దాం అండి. సో ఆ నెయ్యి అనేది హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆ గులాబ్ జామున్ బాల్స్ తీసుకొని ఆ నెయ్యిలో వేయాలండి. సో వేసిన తర్వాత వాటిని అటు ఇటు తిప్పుతూ వాటిని వేపనివ్వాలండి. సో అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి.
అవి అటు ఇటు తిప్పడం వల్ల అవి ఈవెన్గా ఉడకతాయండి. సో ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మంట అనేది సన్న మంట మీదే చెయ్యాలండి. అంటే లో ఫ్లేమ్లో వాటిల్ని వేపాలి. చూడండి ఇప్పుడు గులాబ్ జామున్ అనేది లైటిష్ గోల్డెన్ కలర్లో చేంజ్ అవుతూ ఉన్నాయండి. సో ఇలాగే గరిటెని తీసుకొని అటు ఇటు బాగా కలపుతూ ఉండండి. సో అవి ఈవెన్గా ఉడుకుతాయి. సన్న మంట పెట్టడం వల్ల అవి లోపల నుంచి కూడా బాగా ఉడుకుతాయండి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి పెద్ద మంట మీద వేపితే. ఇప్పుడు అవి గోల్డెన్ కలర్లోకి మారాయండి. సో వాటిని అన్నిటినీ తీసుకొని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలండి. అప్పుడే ఆ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్ లోపలికి బాగా లాక్కుంటుందండి. షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే జ్యూస్ అనేది లోపలికి సరిగ్గా లాక్కోదండి. గులాబ్ జామున్ తినేటప్పుడు అది మనకి బాగా తెలుస్తుందండి. సో అందుకని ఈ మిస్టేక్ని అయితే ఖచ్చితంగా చేయొద్దు. సో ఇలాగా అన్ని గులాబ్ జామున్ని మనం వేయించుకొని ఆ షుగర్ సిరప్లోకి వేయాలండి. కొంతమంది గులాబ్ జామున్ వేడివేడిగా తినడానికే ఇష్టపడతారండి. అలా తినాలి అనుకుంటే మీరు వెంటనే తినొచ్చు. లేకపోతే వాటిని 6 to 8 అవర్స్ వరకు పక్కన పెట్టండి. సో దట్ ఆ జ్యూస్ అంతా బాగా లోపలికి లాక్కొని గులాబ్ జామున్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు వేడిగా తినేదానికంటే ఇలాగా 6 to 8 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత గులాబ్ జామ్ అనేది ఇంకా టేస్టీగా మారుతుందండి. సో మీరైతే ఇలాగే తినండి. అదే నా సజెషన్ అయితేనండి. సో చూడండి ఇప్పుడు మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. సో వీటిని ఇప్పుడు మనము టేస్ట్ చేసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ వ్యూ.